Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల పైన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారంటూ కంటిన్యూస్గా వార్తలు చదువుతున్నాం గత 10-15 రోజుల నుంచి. ఏంటి అసలు ఎవరు ఈ హౌతీ తిరుగుబాటుదారులు? ఎందుకు వీళ్ళు ఈ అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు? ఈ దాడులు జరగడం వల్ల అంతర్జాతీయ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారు? నేను ఎస్పెషల్లీ మన మార్కెట్లకి ఇది ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటారు? సార్, బేసిక్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి హౌతీ దాడులన్నీ కూడా పర్టికులర్గా ఇది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకి సంబంధించిన గొడవలకి తోటి ఎక్స్టెన్షన్ అనే చెప్పాలి. గత 2 సంవత్సరాలుగా మనం గ్లోబల్గా ఈ వార్స్ తోటి సఫర్ అవుతూనే ఉన్నాం. అండ్ అవి ఒక దగ్గర ఆగుతున్నాయి అంటే ఆగే పరిస్థితి కనిపించట్లేదు. వాటికి ఎక్స్టెన్షన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో మనకి పర్టికులర్గా ఇజ్రాయెల్ వర్సెస్ ఇప్పుడు మన గాజా మీద కంటిన్యూస్గా ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ వార్ అనేది ఇంకా కొలిక్కి రాలేదు. సో ఆ గాజా మీద అటాక్స్ ఆపేందుకు వాళ్ళకి సపోర్ట్గా మనకి ఇప్పుడు ఈ రెడ్ సీని టార్గెట్ చేశారు. ఈ పర్టికులర్ సో కాల్డ్ మిలిటెంట్స్ అంటారు, టెనెంట్స్ అంటారు, టెర్రరిస్ట్ అంటారు. ద నేమ్ కుడ్ బి ఎనీథింగ్, బట్ దిస్ హౌతీ గ్రూప్ ఈస్ టార్గెటింగ్ ద ట్రేడ్ షిప్స్ ఇన్ ద రెడ్ సీ. సో బేసిక్గా రెడ్ సీ ఆ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో అది మనకు పర్టికులర్గా ఏషియన్ అండ్ యూరోపియన్ కాంటినెంట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ అయి ఉండొచ్చు. మనకు ఉన్నటువంటి వన్ మేజర్ కనెక్టింగ్ హైవే. సో బేసిక్గా ఈ కనెక్టింగ్ హైవేని టార్గెట్ చేసుకుంటూ అక్కడికి వస్తున్నటువంటి ట్రేడ్ షిప్స్ మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. సో ఫస్ట్ వాళ్ళ ఒక డ్రోన్ అటాక్ ఒక ట్రేడ్ షిప్ మీద, పర్టికులర్ మన ఇండియన్ ట్రేడ్ షిప్ అనుకుంటా, దాని మీద చేసినటువంటి ఫస్ట్ డ్రోన్ అటాక్ తోటి అది ప్రారంభమైంది. అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో వాళ్ళ యొక్క ఒక రకంగా వాళ్ళ పాయింట్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి దీని ద్వారా అని అంటే, ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ ట్రేడ్ ఎకానమీని మనం దెబ్బతీస్తామో గ్లోబల్గా మనకి ఎకానమీ ఇన్స్టేబుల్ అవుతూ ఉంటుంది. సో రిసెషన్ కానీ అదర్ ఫియర్స్ కూడా మార్కెట్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రెషర్ అనేది మనం గ్లోబల్గా బిల్డ్ చేయగలిగితే వాళ్ళు ఇజ్రాయెల్ చేత దాడులు చేపట్టడం ఆపేస్తారు అన్న ఒక ఇంటెన్షన్ తోటి మనకి ఇరాన్ బ్యాకప్డ్, బేసిక్గా ఇరాన్ బ్యాకప్డ్ గ్రూప్ ఈ హౌతీ. సో ఇరాన్ దీన్ని సపోర్ట్ చేస్తూ దాడులు చేపిస్తూ ఉంది. సో దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో మన ఇండియన్ నేవీ ఫ్లీట్ కూడా కొంతవరకు మన ట్రేడ్ షిప్స్కి ప్రొటెక్షన్గా మూవ్ అవుతూ ఉంది. అండ్ పర్టికులర్గా ఆ బెల్ట్లో కొద్దిగా ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఒక యుఎస్ నేవీ ఫ్లీట్ కూడా అక్కడికి వచ్చింది. అండ్ వాళ్ళకి సంబంధించిన బోట్స్ మీద కూడా దాడి చేసింది, వాళ్ళకి సంబంధించిన కూడా కొన్ని డెస్ట్రాయ్ చేసింది. సో ఇక్కడతోటి కొద్దిగా ప్రాబ్లం అనేది సద్దు మణుగుతుంది అన్న ఎస్టిమేషన్ మార్కెట్లోకి వచ్చింది. యుఎస్ నేవీ ఫ్లీట్ అక్కడికి వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఈ యాక్టివిటీ వల్ల గ్లోబల్ ఎకానమీ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఆ యుఎస్ యొక్క చర్యలకి అదర్ కంట్రీస్ కూడా సపోర్ట్ ఇచ్చాయి. బికాజ్ అది ఒక పర్టికులర్ గ్రూప్ చేసే దాని వల్ల గ్లోబల్ ఎకానమీ దెబ్బతినకూడదు. మనం ఇప్పుడిప్పుడే ఈ 2022 సంవత్సరంలో ఉన్నటువంటి రిసెషన్, ఇన్ఫ్లేషన్ ఫియర్ నుంచి బయటకు వస్తున్నాము. అగైన్ ఇది ఒక కొత్త ప్రాబ్లం కింద ఎస్కలేట్ అవ్వకూడదు గ్లోబల్ ఎకానమీకి అని చెప్పి అంటే మన ఇండియన్ గవర్నమెంట్తో పాటుగా చాలా అదర్ గవర్నమెంట్స్ కూడా వాటికి సపోర్ట్ చేయడం అయితే మొదలుపెట్టాయి. సో మనకి ఇక్కడ ఇంతవరకు ఏ ప్రాబ్లం కనిపించలేదు. ఆ తర్వాత పర్టికులర్గా ఇరాన్ అనేది వాళ్ళ నేవీ ఫ్లీట్ని అగేన్స్ట్ యుఎస్ నేవీ ఫ్లీట్గా పంపించడం మొదలుపెట్టింది. సో రెడ్ సీలోకి అది కూడా చేరడం మొదలు పెడుతోంది. సో అంటే ఇప్పటి వరకు వన్ సైడెడ్గా జరిగింది. అఫ్ కోర్స్ మనకి ఇరాన్ అనేది వాళ్ళకి సపోర్ట్ చేసింది హౌతీకి, అది బ్యాక్ ఎండ్లోనే ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక దేశం డైరెక్ట్గా అగెయిన్స్ట్ యుఎస్ నేవీకి కనుక వాళ్ళ నేవీని పంపించినట్లయితే అది ఒక యుద్ధ వాతావరణానికి దారితీసే అవకాశం ఉంది. ఇది ఇక్కడతో ఆగిపోదు. అది యుఎస్ నేవీ వర్సెస్ ఇరాన్ నేవీతో ఆగిపోదు. యుఎస్ నేవీకి సపోర్ట్గా ఇండియన్ నేవీ వెళ్ళొచ్చు, వాళ్ళకి సపోర్ట్గా ఇంకొక నేవీ వెళ్ళొచ్చు, అండ్ ఇరాన్కి సపోర్ట్గా అదర్ నేవీస్ రావచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక గ్లోబల్ వార్ కింద కూడా ఎస్కెలేట్ అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో ఏదైనా ముందుగా మొదలైనప్పుడు అదొక చిన్నదిగానే ఉండిపోతుంది, ఎక్కువ కాలం కొనసాగదు అని అనుకున్నారు. రష్యా వార్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, విత్ ఇన్ నో టైమ్ డిఫీట్ అయిపోతుంది, ఇది ఎక్కువ రోజులు ఉండే గొడవ కాదు అని చెప్పేసి ఎస్టిమేట్ చేశాము. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ వర్సెస్ మనకి పాలస్తీనా గొడవ స్టార్ట్ అయినప్పుడు కూడా అసలు ఇజ్రాయెల్ లాంటి స్ట్రాంగ్ ఆర్మీ మీద వాళ్ళు నిలబడలేరు అని చెప్పేసి అనుకున్నట్టుగానే మేబీ 2-3 రోజుల్లో మార్కెట్లో దానికి సంబంధించిన టెన్షన్ తగ్గిపోయింది. కానీ ఏమవుతుంది అని అంటే
అవుట్ ఆఫ్ అవర్ ఎస్టిమేషన్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళకి కొత్త కొత్త సపోర్ట్స్ రావటము, ఆ గొడవ అనేది ఎక్స్టెండ్ అవ్వటము, వాళ్ళు దాన్ని ఆపటం కోసం వరల్డ్ ట్రేడ్ ఎకానమీ మీద ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఆ పర్టికులర్ కారిడార్ నుంచే పాస్ అవుతూ ఉంటుంది. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ దాని నుంచి పాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు దాన్ని కనుక బ్లాక్ చేసినట్లయితే దాని ఎక్స్టెన్షన్ రూట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రేడ్ షిప్స్ అన్ని కూడా. సో దానివల్ల నియర్ బై 2 weeks ట్రావెల్ టైం పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడున్నటువంటి సీలో జరుగుతున్నటువంటి ఫియర్ వల్ల వాటి ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది కూడా షూటప్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా వాళ్ళు ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఇంకొక 8,500 kilometers పెరుగుతోంది. సో ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, టైము, ఇన్సూరెన్స్ ఇట్లా అన్ని పారామీటర్స్లో కూడా కాస్టింగ్ అనేది పెరగటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యొక్క వాల్యూస్ తక్కువగా ఉంటాయో అప్పుడు డెవలప్మెంట్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ కేవలం కాస్టింగ్ పెరగటమే కాదు, ద టైమ్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ప్యారలల్లీ. సో డెలివరీ ఆఫ్ ద గూడ్స్ విల్ ఆల్సో డిలే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇది ఓవరాల్గా ఎకానమీ వైజ్గా డిలే అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ద ప్రైస్, ఈ రెండు కూడా మళ్ళీ మనకి ఇన్ఫ్లేషన్ షూట్ చేసే విధంగా ఏదైనా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఉంది. అండ్ దాంతో పాటుగా గ్లోబల్గా మళ్ళీ కొంత ఏదైనా రిసెషన్ ఫియర్ ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. దానికి గనక తోడుగా ఇది కూడా యాడ్ అయితే మళ్ళీ 2024లో దీని మూలన ఇది ఎస్కలేట్ అవ్వకపోతే అందరికీ సంతోషమే, ఇది ఇక్కడతో ఆగిపోతే. కానీ ఇది టగ్ ఆఫ్ వార్ లాగా మారిపోయింది. నువ్వు ఒక్కడిని పంపితే నేను ఇంకొకరిని పంపుతాను అనే కండిషన్స్కి నెలకొంది. ఇప్పుడు పోటాపోటీ నెలకొంది. ఈవెన్ మనకి రష్యా వార్ అప్పుడు కూడా అదే జరిగింది. రష్యా ఉక్రెయిన్ వరకు గొడవపడి ఉంటే ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ ఉక్రెయిన్కి వేరే కంట్రీస్ సపోర్ట్ చేయడం. సో అదర్ కంట్రీస్ పార్టిసిపేషన్ అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అదొక గ్లోబల్ వార్ గా స్టార్ట్ అవుతుంది. ఆ రష్యా ఉక్రెయిన్ వార్ అప్పుడు ఇదేమైనా థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీస్తుందా? న్యూక్లియర్ అటాక్స్ చేస్తారా? రష్యా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, వాళ్ళు న్యూక్లియర్ లాంచ్ చేస్తారా? ఇట్లాంటివన్నీ కూడా నెలకొన్నాయి. ఎందుకు? అక్కడ పెద్ద దేశాలు అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఉక్రెయిన్ చిన్నదే కానీ బ్యాకప్డ్ బై యుఎస్. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ యుఎస్ దిగింది, మళ్ళీ దాన్ని బ్యాకప్డ్ బై ఈ మనకి అదర్ కంట్రీస్ కనుక స్టార్ట్ అయితే ఈ గొడవ అనేది గ్లోబల్గా ఎస్కెలేట్ అయ్యి కొత్త సమస్యల్ని క్రియేట్ చేస్తుందన్న ఒక భయం అయితే చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియా జస్ట్ అంటే ఒక అగ్రికల్చర్ అనే కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్సే కాకుండా పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో పెట్రోలియం లేదు, అంటే పెట్రోలియం మైనింగ్ పెద్దగా లేదు, బట్ వీ టేక్ పెట్రోలియం ఫ్రమ్ రష్యా బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ టేక్ డైరెక్ట్ పెట్రోలియం ఫ్రమ్ రష్యా. India buys petroleum to here and from here we'll export to the other countries. So basically ఇది కూడా ఎఫెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వీ ఇంపోర్ట్ సో మచ్ మెటీరియల్ టు ఇండియా. సో ఇక్కడ కూడా దానివల్ల కాస్టింగ్ పెరిగినట్లయితే, అగైన్ ఆ రా మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కాస్టింగ్ పెరిగినట్లయితే అవుట్పుట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కూడా ప్రైసింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఎక్కువ కాలం కనుక కంటిన్యూ అవ్వకపోతే ప్రాబ్లం లేదు, కానీ కంటిన్యూ అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి ఎంతలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని అంటే, మనకి రెడ్ సీలో పర్టికులర్గా సియూస్ కెనాల్, ఆ రెడ్ సీలో ఒక చిన్న భాగం, ఒక నారో కార్నర్ వచ్చేసరికి సియూస్ కెనాల్ అని ఉంటుంది. అక్కడ ఒకసారి షిప్ అనేది ఒకసారి స్ట్రక్ అయింది వారం పాటు. ఆ టైంలో అసలు ఎటువంటి యుద్ధం జరగకపోయినా ఒక వారం పాటు అక్కడ ఒక షిప్ బ్లాక్ అయితేనే, అక్కడ కారిడార్ బ్లాక్ అయితేనే ట్రేడ్ ఎకానమీ ఎంతగానో డిస్టర్బ్ అయిపోయింది. మనకి ప్రపంచవ్యాప్తంగా ఆ ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన గూడ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఆగిపోవటం వల్ల, షార్టేజ్ ఏర్పడటం వల్ల ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ షూట్ అయిపోవటము, రకరకాల టెన్షన్స్ నెలకొన్నాయి అదే మూమెంట్లో. ఇప్పుడు యుద్ధ వాతావరణం డైరెక్ట్ యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ యుద్ధం జరుగుతుంది ఎవరి మధ్యలో యాజ్ ఆఫ్ నౌ, ఒక మిలిటెంట్ గ్రూప్ వర్సెస్ యుఎస్ నేవీ. అది కాస్త ఇప్పుడు ఇంకొక కంట్రీ దాన్ని వాళ్ళ యొక్క ఆర్మీ షిప్స్ పంపిస్తే అదొక డైరెక్ట్ వార్ కింద కన్వర్ట్ అవుతుంది. అది సపోర్టర్స్ కనుక యాడ్ అయితే గ్లోబల్ వార్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఎస్కలేట్ అవుతున్నటువంటి ఫియర్. అది ఏ విధంగా దారితీస్తుంది అనేది ఎవ్వరం ఎస్టిమేట్ చేయలేం. జస్ట్ లైక్ రష్యన్ ఉక్రెయిన్ వార్ 1-2 weeks అయిపోవాల్సింది ఎక్స్టెండ్ అయింది. జస్ట్ లైక్ దిస్ మనకి ఇంక ఎక్స్టెండ్ అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో మనం మార్కెట్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ పర్టికులర్ న్యూస్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా ఎస్కలేట్ అవ్వచ్చు, దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. మొత్తానికి అంటే 2024లో కొంత మార్కెట్లకే గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఊహాగానాలు బేస్డ్ ఆన్ దిస్ న్యూస్. దిస్ న్యూస్ ఇస్ సబ్సైడెడ్, నో ప్రాబ్లం. ఈ న్యూస్ ప్రకారం ఇది కనుక సబ్సైడ్ అయిపోతే ఎటువంటి సమస్య లేదు. సబ్సైడ్ అవ్వకపోతే ఇది ఎస్కలేట్ అవుతుంది, సబ్సైడ్ అవ్వట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.